హలో అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఖచ్చితంగా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అదే రకమైనటువంటి ప్రత్యేకత ఉంది. కొన్ని కీలక పాయింట్లను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అనేక అంశాల గురించి జగన్ గారు మాట్లాడారు. కానీ ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి అనేక రోజులు చెప్తూ వస్తున్నారు. ఈరోజు మరికొన్ని ఆసక్తికరమైనటువంటి హైడ్ చేయబడినటువంటి బయటికి రాకుండా మరి కూటమి సర్కార్ కానీ వారి మీడియా కానీ అడ్డుకున్నటువంటి అనేక అంశాలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టడం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి ప్రత్యేకత ఉంటుంది. సో ఇక్కడ రాష్ట్రంలో ఏమైపోయిందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్ళి ప్రశ్నిస్తే శవాలు కనిపించాలా, నీకు క్రిమినల్ దగ్గరికి వెళ్ళి నువ్వు వారికి మద్దతు తెలుపుతావా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో మరి వారికి దిమ్మ తిరిగే విధంగా మళ్ళీ ఇంకోసారి ఇలాంటి మాట వారి నోటి వెంట రాకుండా ఉండే విధంగా కొన్ని అంశాలు ఇక్కడ చెప్పారు. అంటే చనిపోయినటువంటి వారిని ప్రశ్నిస్తున్న వారి కుటుంబాల దగ్గరికి వెళ్తావా అని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ వ్యక్తులను చంపేసి శవాలను దాచిపెట్టి వారి కుటుంబ సభ్యులు అంటే కన్న తల్లి వచ్చి కనీసం బూడిదైనా ఇవ్వండి అంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి ప్రశ్నించకపోతే ఇంకా ఎవరు వెళ్ళి ప్రశ్నిస్తారు? ప్రతిపక్ష నేతగా జగన్ గారి బాధ్యత అది. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చాలా మంది అనేక మంది బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. నిజంగా సాయి కృష్ణారెడ్డి వాడు క్రిమినల్ అయిండవచ్చు, కానీ మనకు చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఉన్నాయి. వాటిని కాదని చెప్పి పోలీసులు తీసుకువెళ్ళి ఆ రకంగా చిత్రహింసలకు గురి చేసి చంపేసిన తర్వాత మరి మాట్లాడొద్దు అని అంటే ఎట్లా? అదొకటే కాదు, చాలా విషయాలు చెప్పారు ఇక్కడ. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే రక్షణ దొరుకుతుందని అక్కడి దగ్గర నుంచి భక్షిస్తున్నారు, భయపడేటువంటి పరిస్థితులకు వచ్చాయి. ఎలా ఉందంటే ఇక్కడ వాళ్ళు అలాంటి వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ పెద్దల యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి గాది సాయి కృష్ణ మాయమైపోయాడు. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకొని మాట్లాడితే కూడా దానికి సంబంధించి ఎవరు ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో లేరు. అండ్ అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందినటువంటి గంగమ్మ లాకప్ డెత్ సంబంధించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. తెనాలిలో తిరుపతమ్మకు సంబంధించి కూడా లేదు. అదేవిధంగా శ్రీకాకుళం సంబంధించి కళావతికి సంబంధించినటువంటి కేసు ఎపిసోడ్లో కూడా మరి పట్టించుకున్నటువంటి నాదులు లేడు. అంటే హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ అయ్యిండి ఇక్కడ అనేక మంది మహిళలు లాకప్ డెత్ అయినా వారికి అన్యాయం జరుగుతున్నా కూడా మరి పట్టించుకోవడం లేదు. సో ఎందుకని వీటి గురించి మాట్లాడకూడదా? ఇక్కడ విచిత్రం ఏంటంటే ముఖ్యంగా సాయి కృష్ణ ఎపిసోడ్లో స్టేట్ హెడ్ క్వార్టర్స్ అక్కడ అందరూ ఏమంటారు, పెద్ద పెద్ద మహామహులు ఉంటారు. అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉంటారు, సీఎం గారు ఉంటారు, డిప్యూటీ సీఎం గారు ఉంటారు, మరి అన్ని శాఖల మంత్రి అని చెప్పబడేటువంటి నారా లోకేష్ గారు అందరూ కూడా ఈ స్టేట్ హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రశ్నించకూడదా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే స్టేషన్లో ఉండేటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక రిపోర్ట్ ఉంటుంది, సిట్ రాసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో మరొకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమంటారు, మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ లేదని చెప్పి ఒక దాంట్లో రాస్తారు. ఇక్కడ ఇంకో దాంట్లో ఏం రాస్తారు, 18 నెలల నుంచి సీసీ ఫుటేజ్ తొలగించబడిందని చెప్పి ఇంకో రిపోర్ట్లో రాస్తారు. ఓకే, ఇక్కడ తొలగించబడ్డారు. ఓకే, ఇక్కడ ఏంటంటే కమాండ్ కంట్రోల్లో దీనికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన హైలైట్ పాయింట్ ఇది. దాని గురించి సిట్ ఎందుకని పరిశీలన చేయలేదు. అండ్ సిపి ఆఫీస్లో కూడా సీసీ ఫుటేజ్ ఉంటుంది, దాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? డీజీపీ ఆఫీస్లో కూడా సీసీ ఫుటేజ్ ఉంటుంది, దాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? క్లౌడ్ సర్వర్లో 90 రోజుల వరకు కూడా ఈ సీసీ ఫుటేజ్ అనేది ఉంటుంది. సో ఎందుకని దాన్ని పరిశీలించలేదు? వాటికి సంబంధించి పరిశీలిస్తే ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది తెలుస్తుంది కదా. పోనీ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ విజయవాడ బస్ సర్కిల్లో కానీ, విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర కానీ, విజయవాడ జంక్షన్లో కానీ, ఆ తర్వాత అనేక ప్రైవేట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను, అందులో ఉన్నటువంటి ఫుటేజ్లను ఎందుకు పరిశీలన చెయ్యలేదు? మరి లాకప్ డెత్ అయిందని మాకు ప్రాథమికంగా సమాచారం ఉందని చెప్పినటువంటి సీసీ ఫుటేజ్ కంటి తుడుపు చర్యగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిని గాది సాయికృష్ణ తల్లిని పిలిపించుకొని మాట్లాడి నేను న్యాయం చేస్తాను ఏదో చెప్పారో, ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిలి మీరు ఏదైతే అన్నారో క్రిమినల్ ఇంటికి వెళ్తావా అని చెప్పి క్రిమినల్ తల్లినే సీఎం గారు పిలిపించుకొని మాట్లాడినటువంటి పరిస్థితి, దాన్ని వాళ్ళ మీడియాలో హైలైట్ చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు చేసే సంసారం ఇతరుల వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్న రీతిలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే తప్ప మరి ఈ నిజాలు బయటికి రాలేదు. ఇప్పుడు అరాకొర కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇదంతా జరిగింది, కానీ అసలైనటువంటి ఈ విషయాల సంగతి ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఆన్సర్ చెప్పగలరా? లేదు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఎవరిని అంటే రాజకీయంగా వీళ్ళు నష్టం జరుగుతానో ఇంకోటో దాని వెనక ఏం జరిగిందో రకరకాల చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో ఏమిటి అనేది రానున్న రోజుల్లో కోర్టు కూడా ఖచ్చితంగా సీరియస్ అవుతా ఉంది. కోర్టు కూడా
అంటే శాంతి భద్రతలు ఇంత అద్భుతంగా పనిచేస్తున్నారో మాకు తెలియదని చెప్పి హైకోర్టు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నది. మరి సిఐ గారిని ఏమో సిపి కాపాడుతారు, సిపి గారిని ఏమో డీజీపీ కాపాడుతారు, డీజీపీ గారిని ఏమో సిబిఐని కాపాడుతూ ఉన్నారు. ఒక హోమ్ మినిస్టర్ గారేమో నాకు తెలియదు అని అంటారు. సో వీటన్నిటికి సంబంధించి మరి అసలు వీళ్ళ అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులు. సో వీటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఈ శాంతి భద్రతల ఎపిసోడ్ విషయానికి సంబంధించి మరి ప్రశ్నలు సంధించడం జరిగింది. నిజంగా వీళ్ళకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా ఈ పాయింట్లన్నీ ఏ పత్రికలు కానీ ఎక్కడ కూడా రాలేదు. సో కాబట్టి హైలైట్ పాయింట్స్ సాలిడ్ ఎవిడెన్స్తో చూపించి అన్ని అడిగారు. మరి వాళ్ళకి ఆన్సర్ రాదు. వాళ్ళు ఏం చెప్తారు, గొడ్డలి పార్టీ, తల్లి చెల్లి, వివేక్ హత్యకేసి ఇవి తప్ప వాళ్ళదంటే ఏమి ఉండవు. మీరు చూడండి, ఏ ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా నిజాలు బయటికి తీసినా కూడా ఇవన్నీ ఉండవు, వాళ్ళ దగ్గర నుంచి రావు, ఆన్సర్ రావు. ఇక పవన్ కళ్యాణ్ గారేమో వీళ్ళందరూ ఒకటైతే మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అంటే సైడ్ క్యారెక్టర్ లాగా మీ పార్ట్నర్ కూడా ఇదే చేస్తూ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కడిగి పారేస్తారు ఈరోజు ప్రెస్ మీట్లో. సో చూద్దాం మరి వీళ్ళ ఆన్సర్ ఎట్లా ఉంటుంది ఏందనేది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.